మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు. కానీ అది అన్ని పక్కన పెడితే ఈరోజు బందర్లో దశాబ్దాల నుంచి అనంతమైన అభివృద్ధి చెందాలి అంటే పోర్టు కావాలి. వైజాగ్ డెవలప్ అయిందంటే పోర్టు నుంచి డెవలప్ అయింది. మద్రాసు డెవలప్ అయిందంటే పోర్టు నుంచి డెవలప్ అయింది. బాంబే డెవలప్ అయిందంటే పోర్టు నుంచి డెవలప్ అయింది. రేపు రానున్నటువంటి సంవత్సరాల కాలంలో ఈ పోర్టు కానీ కంప్లీట్ అయితే యువతకి అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అనేకమైనటువంటి యాన్సిలరీ యూనిట్లు వస్తాయి. ఎవరైనా సరే వ్యాపారాలు చేసుకోవాలన్నా చక్కటి పరిశ్రమలు పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దానికి ఒక పార్లమెంటు సభ్యుడిగా మీకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి బ్యాంకుల నుంచి రుణాలు ఇచ్చేటువంటి ఏర్పాట్లు కూడా చేస్తాననేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా యువతకి మరి ముఖ్యంగా మీకు మనం చేస్తా ఉన్నాను. అదే రకంగా ఇక్కడ మెడికల్ కళాశాల వచ్చింది. మెడికల్ కళాశాల వస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 200 కోట్ల రూపాయలు కూడా తీసుకొచ్చి ఈ రోజు మెడికల్ కళాశాల మరి హాస్పిటల్ నిర్మాణం కూడా జరుగుతుందనేటువంటి విషయంలో ఒక పార్లమెంటు సభ్యుడిగా నా పాత్ర కూడా ఎంతైనా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను. మరి ఈ రోజు బందర్ అనేది అనేక సమస్యలతోటి ఉన్నటువంటిది. ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ సమస్యని మనం తీరుతాము అనేటువంటి సమస్యను పరిష్కరిస్తానని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనం చేస్తా ఉన్నాను. ఒక పక్క డ్రింకింగ్ వాటర్ సమస్య అధికంగా ఉంది నాకు తెలుసు. కానీ ఆ నిధులను ఏ రకంగా తీసుకురావాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి అమృత్ 2 అనేటువంటి పథకం ద్వారా తీసుకొచ్చి ఈ డ్రైనేజ్ సమస్యలు అలాగే రోడ్డు సమస్యల్ని పరిష్కరిస్తామని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు డాక్టర్ భోగరాజు పట్టాభి చేస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు ఇక్కడ అనేక మందికి మన కృష్ణ గారికి ఒక పని నేను అప్పచెప్పా. ఇక్కడ బ్యాంకు రుణాల ద్వారా ప్రతి ఒక్క వీలైనంత మంది అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములకు కానీ ఈ ప్రాంతంలో కూడా దాదాపు ఒక 50 మందికి ఇక్కడ గేదెల కోసం ఇటువంటి కొలాటరల్ సెక్యూరిటీ లేకుండా దాదాపు ఒక 25 మందికి సుమారుగా 4 లక్షలు 3 లక్షలు 5 లక్షల రూపాయలు కూడా బ్యాంకు రుణాలు ఇప్పించాం ఇటువంటి కొలాటరల్ సెక్యూరిటీ లేకుండా. మరి ఈరోజు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడి అనుకుంటాడు నాని గారు ఈయన ప్యాకేజ్ ఇస్తారని. మరి ఆయన ప్యాకేజ్ ఇస్తారో ఈయన మాట్లాడే మాటలు ఎట్లుంటాయంటే ఆ సత్యహరిచంద్రుడు గారు ఈయన ఇద్దరు పక్క ఇల్లులాగా మాట్లాడుతుంటారు. పేరు నాని గారు అవినీతుల గురించి మాట్లాడటం అంటే అసలు ఏదన్నా చెప్పాల్సినటువంటి అవసరం ఉందా? ఆయన ఆస్తులన్నీ ఈరోజు మీ అందరికీ తెలుసు. సామాన్యుడిలాగా మిగిలిపోయాడు. కరెంటు బిల్లులు కట్టలేకపోయాడు. కానీ ఆయన కుటుంబం మాత్రం 100 కోట్ల రూపాయల్లో ఎక్కడో ఉంది మీ అందరికీ తెలుసు. దానికి అందుకని నేను అందరికీ మనవి చేసుకుంటూ మచిలీపట్నం అభివృద్ధి చెందాలన్నా, పెండింగ్ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ కావాలన్నా మీరు ఒక ఓటు, ఫస్ట్ ఓటు ఎంపీకి గాజు గ్లాస్ మీద, రెండో ఓటు మరి కొల్లు రవీంద్ర గారికి మేమందరం బలపరిచినటువంటి అభ్యర్థిగా ఆయనకి సైకిల్ మీద మా ఇద్దరినేసి గెలిపించండి. మరి రవీంద్ర గారి గురించి నేను ప్రత్యేకంగా మీకు చెప్పడం అవసరం లేదు. మీకు మనం చేసుకుంటూ ఓటు ట్రాన్స్ఫర్ అనేది చాలా ఇంపార్టెంట్. మరలా మీ అందరికీ కార్యకర్తలకి ఓటర్ మహాశైలికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఓటు ఎంత ట్రాన్స్ఫర్ అయితే అంత బాగా ఇద్దరం గెలవడానికి ఆస్కారం ఉంటుంది. ఇటువంటి కన్ఫ్యూజన్ మరి ఆయన జీవనంలో కూడా నన్ను ఎన్నుకొని నడిపిస్తా ఉన్నారు. మరి వారిని కూడా తప్పకుండా పార్టీ గుర్తు పెట్టుకుంటుంది. మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా మమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై తెలుగుదేశం, జై భారతీయ జనతా పార్టీ. Please subscribe to Chanakya channel.